ఏదైతే ఈరోజు అచ్చంపేటలోని నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో మన సాయిలన్ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరపడం చాలా సంతోషకరం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇక్కడ ముఖ్య నాయకులతోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం, దానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు రావడం, అదేవిధంగా మహిళలు రావడం అనేది చాలా సంతోషకరం. నిజంగా కూడా మనం అనుకున్నది ఏంది, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, కళాకారులకు న్యాయం జరుగుతుంది అనే దాంట్లో ఉన్నుంటిమి. వాళ్ళు ఏది చేయకుండా దీనంతా నాశనం పట్టించి ఎవరిని కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా ఏదో వాళ్ళకు కాళ్ళు మొక్కి చేసిన వాళ్ళకు కొందరికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కళాకారులకు కూడా దాదాపు 1200 అమరవీరుల కుటుంబాలకు కూడా 480 మందికి ఇవ్వడం, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం, అదేవిధంగా కళాకారులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 2 సంవత్సరాలు అవుతున్న తరుణంలో కూడా ఇంకా ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా సీరియస్గా తెలంగాణ ఉద్యమకారులు చేసి తీసుకుంది. అందుకే అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి కమిటీలను వేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఇవాళ ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ అచ్చంపేటలో మీటింగ్ పెట్టుకోవడం, దానికి అందరూ కూడా వాళ్ళ మంచిగా మాతోటి పనిచేస్తామని తెలపడం కూడా సంతోషకరం. ఏదైతే 250 గదాలు ఉందో, 25,000 పెన్షన్ ఉందో, హెల్త్ కార్డు విషయంలో కానీ, అదేవిధంగా 100 ఎకరాల అమరవీరుల స్తూపం గురించి కానీ, అదేవిధంగా బస్ పాస్, ఫ్రీ బస్ పాస్ కోసం అనేది ఏదైతే ఇవన్నీ చెప్తూ ముందుగా బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల బోర్డు వేస్తావా, కమిషన్ వేస్తావా, ఏం చేస్తావు, ఇమీడియట్గా ఈ ఎలక్షన్లు స్టార్ట్ అయ్యే ముందు లోపలనే వేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అచ్చంపేట కేంద్రంలో టీయూజేఏసీ ఆధ్వర్యంలో సాయిలు అధ్యక్షత జరిగినటువంటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడం, మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడం, తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర వ్యాప్తంగా 250 గదాలు ఇవ్వడం కోసం, పెన్షన్ ఇవ్వడం కోసం, గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏకం చేస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 250 గదాలు, వాటితో పాటు పెన్షన్, గుర్తింపు కార్డు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి 20 లక్షల వరకు హెల్త్ కార్డు అని డిమాండ్గా చేస్తూ ఉన్నాం. వీటన్నింటికి మరి పోరాటం చేస్తే తప్ప సాధించలేమనే విషయాన్ని అర్థమైంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కూడా వీళ్ళు 250 గదాలు ఇవ్వకుండా మిగతా అంశాలకు పోకుండా మరి దాటవేసే ధోరణి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ మరి అచ్చంపేట కేంద్రంగా మరి ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేయడం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐక్యం చేయడము, మరి కార్యక్రమాలు మున్ముందు నిర్వహించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా టీయూజేఏసీకి మరి సపోర్ట్గా నిలుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి మున్ముందు కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి టీయూజేఏసీ ఆధ్వర్యం లోపల మేమంతా కూడా మరి వేచి చూస్తూ ఉన్నాం. రాబోయే భవిష్యత్ కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇవ్వకపోతే
భవిష్యత్ కార్యాచరణ టీయూజేఏసీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.